నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాకూడదు అని కోరుకోండి. ఎందుకంటే నేను సమాధానం చెప్పిన రోజు చాలా మంది నోళ్లు కూడా తెరవరు. నిజంగా లేదు నేనే మాట్లాడే సందర్భం వస్తే నా రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు శత్రువులుగా చూడను, ఆగర్భ శత్రువులుగా చూడను, కేవలం పోటీదారులుగా చూస్తాం. రాజకీయాల్లో అధికారమైన ప్రతిపక్షమైన విన్న రాజకీయ పార్టీలైనా రాజకీయ వాదాలు వివాదాలు ఉండొచ్చు, కానీ ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలకు మేలు చేసే విషయంలో అధికార పక్షంగా ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత మాది. ప్రతిపక్షంగా మాలో ఏదైనా పొరపాటు ఉంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు సరైనటువంటి ప్రశ్నలు రేకెత్తితే ఖచ్చితంగా వాటిని సానుకూలంగా తీసుకుంటాం. సరైనటువంటి ప్రశ్నలు కానప్పుడు అది సరైన ప్రశ్నలు కాదని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మా భాషలో మేము చెప్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు. ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి అజెండా. వేరే అంశాలు వీటి గురించి కూడా నేను ఆలోచన చేసేవాడిని కాదు. మీరు ఈ యొక్క మూడోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా చిన్న అడ్డమైనటువంటి వివాదాలు గాని ఏదీ లేకుండా 10 కాలాల పాటు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా, మీ స్నేహితుడిగా అదే పందా కొనసాగుతుంది. రాజకీయ విమర్శలకి ఖచ్చితంగా ప్రతి విమర్శలు ఉంటాయి. అది అవతల వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే యువతల వాళ్ళు దానికి సమాధానం ఇస్తారు. ఏ వాదన కరెక్ట్ అనేది, మనం మాట్లాడే వాదన కరెక్టా, వాళ్ళు మాట్లాడే వాదన కరెక్ట్ అనేది, ఎవరి వాదన కరెక్ట్ అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించడం అంటే ఎన్నికలే ప్రామాణికం. ఎన్నికలే అంటే మరో సంవత్సరం రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి, మరో 4-5 నెలల్లో పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో కూడా అందరూ ఖచ్చితంగా చూస్తారు. ప్రజల మీద ఆ సంపూర్ణ విశ్వాసం నాకుంది. ఈ యొక్క పవిత్రమైన అంశం ప్రజలు తెలియజేసే సందర్భంగా రాజకీయ వివాదాలు వద్దని నా అభిప్రాయం. మిగతా విషయాల్లో, మిగతా విలేకరుల సమావేశాల్లో ఖచ్చితంగా మా వాళ్ళు సమాధానం చెప్తారు. లేదు ఒకవేళ నేనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఖచ్చితంగా నేను కూడా సమాధానం చెప్తాను. నేను సమాధానం చెప్పే రోజు రాకూడదని కోరుకోండి ఎవరైనా. నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాకూడదు అని కోరుకోండి. ఎందుకంటే నేను సమాధానం చెప్పిన రోజు చాలా మంది నోళ్లు కూడా తెరవరు.